హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేనైతే సమోసా చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. జస్ట్ ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏంటో అనేసి. ఇంతకుముందు ఒకసారి చేసి ఫెయిల్ అయిపోయాను అనమాట. ఇప్పుడైనా సరిగా వస్తుందో లేదో అనేసి ఆనియన్స్ ముందుగా కట్ చేసుకొని అక్కడ పెట్టేసుకున్నాను. ఆనియన్స్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసి అయితే స్పైసీగా కాకుండా పిల్లలు తినేలాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా చపాతీలు సమోసాలుగా మిగిలిన రొట్టె ఉంటుంది కదా, దాన్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా నూనెలో అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా సమోసాల షేప్ కోసం అయితే కష్టపడ్డాను, చాలా కష్టపడ్డాను. కానీ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆశీర్వాద్ గోధుమ పిండితోటి సమోసాలు అయితే చేశానన్నమాట. చేస్తే అవి రొట్టెలు అనేవి కొంచెం మందంగా వచ్చాయి. అలా కాకుండా మామూలుగా వైట్ గోధుమ పిండి ఉంటుంది కదా, దాంతో చేస్తే చాలా బాగా వస్తాయని నాకైతే ఇది చేసినాక అనిపించింది. ఇంకెప్పుడు ఆశీర్వాద్ గోధుమ పిండితోటి చేయకూడదు అనిపించింది అనమాట. అంటే నా ఫీలింగ్ అది. ఒకవేళ దాంతో చేసినా పర్ఫెక్ట్గా వస్తాయేమో నాకైతే తెలియదు, కానీ నేను చేస్తే మాత్రం ఇలా వచ్చాయన్నమాట. పర్ఫెక్ట్ షేప్ రాలేదు, కరెక్ట్గా మందంగా వచ్చాయి, పల్చగా అయితే రాలేదు సమోసాలు. కాకపోతే నూనెలో స్లోగా మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించాను, ఫ్రై చేశాను. ఫ్రై చేయడం వల్ల కొంచెం మంచిగానే కాలినాయి, ఆనియన్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉడికినాయి అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మా బాబు అయితే బాగున్నాయి మమ్మీ అని చెప్పాడు. ఇంకా ట్రై చేయాలి అనిపించింది నాకు. కాకపోతే మైదా పిండితో చేస్తే ఇంకా బాగా వచ్చాయి అనిపించింది అనమాట. ఎందుకంటే రొట్టెలు అనేవి మంచిగా వస్తాయి కదా మైదా పిండితోటి. ఇంకా నేను ఇంకెప్పుడైనా చేసినప్పుడు మైదా పిండితో అయితే చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. ఇంకా ఈ వీడియో నా పిల్లలైతే కొంచెం పర్లేదు, బాగానే తిన్నారు. షేప్స్ చూసైతే మీరు భయపడకండి. టేస్ట్ విషయానికి వస్తే అయితే బాగానే ఉన్నాయి. ఎలాగో చపాతీలు చేస్తాను కదా, చపాతీలాగే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అనేసి నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసి పెట్టాను. ఫుల్ హ్యాపీగా తినేసారనమాట. అప్పుడప్పుడు ఇలాగే ట్రై చేస్తూ ఉంటాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈ సమోసాలను అయితే నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అంటే నా ఛానల్ కాదు, యూట్యూబ్లో చూసి ట్రై చేసేయండి. ఓకే, బాయ్.